హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో మళ్ళీ ఒక ఇంపార్టెంట్ వీడియో. ముఖ్యంగా ఇది అవసరమైన వీడియో అని నాకు అనిపిస్తూ ఉంది. యాజ్ యూజువల్గా మన పొజిషన్లో మార్పు ఉండదు. సో నా కంఫర్ట్ ఎలా ఉంటే అలా చెప్తాను, దాని గురించి పెద్ద ఫీల్ అవ్వకండి. సో ఏంటంటే, గత 4-5 రోజుల క్రితం తెలుగు నిర్మాతల మండలి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయం ఏంటంటే, ఇంక వాళ్ళు బోర్డులో తీర్మానం పెట్టి ఫైనల్గా చేయాలి. బట్ ఇనిషియల్గా ఒక నిర్ణయం తీసుకున్నారు, దానికి సీరియస్గా అమలు చేయాలి, ఆ బోర్డులో ఆమోదం పొందించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఎలాగ అవుతుంది అది. సో అదేంటంటే, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత 8 వారాలలోపు సినిమా ఓటీటీ రిలీజ్ చేయకూడదు అనేది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న నిర్మాతలు కానీ, కొంచెం మీడియం స్థాయి నిర్మాతలు కానీ ఎక్కువ మంది ఓటీటీ మీద డిపెండ్ అవుతున్నారు. ఎందుకంటే మనకి తెలిసిందే, సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి థియేటర్లు మొత్తం కూడా కేవలం ఒక 4 ఫ్యామిలీల గుప్పెట్లో ఉన్నాయి. అంటే సినిమా పరిశ్రమలో ఉన్న థియేటర్లు మొత్తం కూడా 4 కుటుంబాల గుప్పెట్లో ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళకి థియేటర్లు దొరుకుతాయి. వాళ్ళకి కానీ, వాళ్ళ ఓన్ సినిమాలకు కానీ, లేకపోతే వాళ్ళు రిలీజ్ చేసే సినిమాలకు కానీ, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళ కులం కానీ అట్లా. సో మిగతా చిన్న నిర్మాతలకి సినిమా థియేటర్లు దొరకవు అనేది మనకు తెలిసిందే. అయితే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత చిన్న నిర్మాతలకి వరంగా మారింది. ఎందుకంటే వాడు ఎంతో కష్టపడి ఒక ₹1 కోటి, 2 కోట్లు, ఒక 5 కోట్లు బట్టి సినిమా తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేసుకోవడానికి థియేటర్లు దొరకవు, వీళ్ళు ఇవ్వరు. లేదా అదే సమయంలో ఏదైనా పెద్ద హీరో సినిమా రిలీజ్ చేస్తే దాన్ని సాకుగా చూపెట్టి సినిమా థియేటర్లు ఇవ్వకుండా చిన్న నిర్మాతల్ని వాళ్ళు సంగనాకిచ్చే ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి వరంలాగా అనిపించింది. సో థియేటర్లు వాళ్ళు పెద్దగా వాళ్ళ అవసరం ఉండటం లేదు. సినిమా బాగుందని వాడు వెంటనే రిలీజ్ చేస్తున్నాడు ఓటీటీలో, కొంతమంది సెకండ్ డేనే. సో దానివల్ల బాగున్న సినిమాలు ఓటీటీలో సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సో దాన్ని ఈ పెద్ద నిర్మాతలకి కంటగింపుగా మారిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో మేము థియేటర్లు వేయకుండా పోతే వాళ్ళు ఓటీటీలోకి వెళ్ళి బతుకుతూ ఉన్నారు, మాకంటే మంచి సినిమాలు తీస్తున్నారు, కొన్ని క్లిక్ అయితే కోట్ల రూపాయలు వస్తున్నాయి, మేము పెద్ద నిర్మాతలను పెద్ద హీరోలు పెట్టి పెద్ద బడ్జెట్ పెట్టి తీసి కొన్ని సినిమాలు అటర్ ఫ్లాప్ అవుతున్నాయి, అది మనకు తెలుసు. సూపర్ స్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు ఇవాళ స్టోరీలు దమ్ము లేకపోతే సంకనాకపోతున్నాయి. ఇవాళ రిలీజ్ అయిన ఒక సినిమా కూడా ఇంకా పేరు చెప్పను కానీ అటర్ ఫ్లాప్ అయిందన్న టాక్ వచ్చేసింది. సో ఈ సిచ్యువేషన్లో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద నిషేధం విధించడం, 8 వారాల లోపు సినిమా రిలీజ్ చేయకూడదు, ఎవరైనా రిలీజ్ చేస్తే వాటిని సినిమా నిర్మాతల మండలి నుంచి చర్యలు తీసుకుంటామన్న విధంగానే వాళ్ళు హింట్ ఇచ్చారు. సో మీకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉండటం వల్ల జరిగిన లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మనకి కరోనా టైం అనుకుంటా ఒక మంచి సినిమా వచ్చింది, శరణం గచ్చామి అని ఒక మంచి సినిమా వచ్చింది. రాజ్యాంగం, భారతదేశంలో రాజ్యాంగం యొక్క విలువ, సో రిజర్వేషన్లు, ఈ కాంటెక్స్ట్ తీసుకొని ఒక సూపర్ హిట్ సినిమా తీయడం జరిగింది. ఎవరు, మన ప్రేమరాజ్ అనే ఒక డైరెక్టర్. అయితే ఆ సినిమా సూపర్ హిట్ ఉంది, మంచి దమ్ము ఉంది. కాకపోతే థియేటర్లు దొరకకపోవడం వల్ల సినిమా ఎక్కడ కూడా రిలీజ్ అయింది. ఒక 5-6 థియేటర్ల మంటే ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళకి. సో ఆ సినిమా ఆడలేదు. ఆడలేదంటే ఇస్తే ఆడేది, ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు ఓటీటీ రిలీజ్ చేసుకున్నారు. ఆ సినిమా ఖర్చులు మందం వచ్చాయి, ఓ 50 లక్షలు ఎక్స్ట్రా వచ్చినట్టుంది.
అదే థియేటర్‌లో ఆ రోజు ఆ సినిమాకి ఒక 100 థియేటర్‌లు ఇచ్చుంటే అది ఓ 50,00,00,000, 60,00,00,000 సినిమా అయ్యేది. అలాగే ఇంకో సినిమా చూస్తే మనం 'పలాస' అని ఒకటొచ్చింది. అది ఎంత సూపర్ హిట్ సినిమా అంటే, ఎంత దమ్మున్న స్టోరీ అంటే, అది కూడా థియేటర్‌లు దొరక్క మీకు ప్రమోషన్‌కి ఇబ్బందయ్యి, దొరికిన కొద్దిపాటి థియేటర్‌లో వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఓటీటీలోకెళ్ళిపోయారు. సో, అది విషయం. అందులో సక్సెస్ అయ్యారు ఓటీటీలో. సో, కాబట్టి ఈ చిన్న నిర్మాతలు తీసే మంచి సినిమాలకి అవకాశం వస్తుంది. ఓటీటీ ద్వారా వాళ్ళు లాభాలు పొందుతున్నారు. దాన్ని కూడా మనం తట్టుకోలేకపోతున్నాం అనే ఒక జెలసీ భావనతోని ఈరోజు తెలుగు సినిమా, తెలుగు ఫిల్మ్ చెందిన పెద్ద పెద్ద నిర్మాతలు, సో 'దిల్ రాజు' గాని, 'సురేష్' గాని, అక్కినేని నాగార్జున వాళ్ళ అన్న గాని, తర్వాత అల్లు అరవింద్ గాని, ఇలా చాలామంది కూర్చొని ఈ చిన్న నిర్మాతలు మనం ఎట్లా నాశనం చేయాలని ప్లాన్ చేసినట్టుగానే ఉందనిపిస్తా ఉంది. సో, ఆ 8 వారాల నిబంధన ఏదైతే ఉందో, చాలా చిన్న నిర్మాతలకి శరాఘాతం అవుతుంది. అది తప్పుడు నిర్ణయం కూడా అవుతుంది. ఎందుకంటే, మనం థియేటర్‌లు ఇవ్వనివ్వము. వాడు సినిమా తీసుకొచ్చుంటాడు. ఓ 5, 6 కోట్లు పెట్టి. థియేటర్ లేనివాడు ఎక్కడ వాడు రిలీజ్ చేసుకోవాలి, ఎక్కడ ఆడించుకోవాలి. సో, మనకి సినిమా గురించి తెలుసు. ఇవాళ సిట్యుయేషన్‌లో సినిమా అనేది గతంలో లాగా 100 రోజులు, 200 రోజులు, 50 రోజులు పోయినాయి. ఒక వారం ఆడితే చాలు, రెండో వారం గగనమైన రోజులు. అంటే ఒకే వారంలో ఎక్కువ రిలీజ్ చేసేసి, సినిమా బాగున్నా, బాగాలేకపోయినా మొత్తం కలెక్షన్ తీసుకొని వెళ్ళిపోయే సందర్భం ఉంది. అటువంటిది ఇవాళ థియేటర్లు దొరకని సిట్యుయేషన్‌లో ఇతర ప్లాట్‌ఫామ్స్ ద్వారా లాభార్జన చేస్తున్న, లేదా మంచి స్టోరీలు పెట్టి ఇది సక్సెస్ అవుతున్న సినిమా చిన్న చిన్న నిర్మాతలను కూడా ఈరోజు బతకలేని పరిస్థితికి మనం చూపిస్తూ ఉన్నారు సినిమా పరిశ్రమ. చాలా దారుణమైన విషయం. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సో, మీ అందరికీ డౌట్ రావచ్చు, సినిమా పరిశ్రమకి నాకేంటి అనేది. సో, నాకు కూడా సంబంధం ఉంది. నేను మగధ ఫిల్మ్ బ్యానర్ మీద తెలుగు సినిమా పరిశ్రమలో సభ్యత్వం ఉన్న సభ్యుడిని నేను. ఒక సినిమా కూడా నేను ఒక పాన్ ఇండియా మూవీ రిజిస్టర్ చేశాను. అది ప్రాసెస్‌లో ఉంది. ఆ తర్వాత విషయం అది. కాబట్టి నేను కూడా చిన్న నిర్మాతను అవుతాను. నా సినిమా స్టార్ట్ అయిన తర్వాత. మన బడ్జెట్ అంత లేదు కాబట్టి. కాబట్టి అప్పుడు రేపు నాకు కూడా ఇదే సమస్య వస్తుందనే ఆలోచనతోని, సో, నేను ముందుగానే ఇటువంటి సమస్యని లేకుండా చేయడానికి ఉన్న మార్గాలను ఆలోచిస్తూ, నా వంతుగా నేను వాయిస్ ఇవ్వటం జరుగుతుంది. సో, మనకు తెలుసు సినిమా పరిశ్రమ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ఉన్నప్పటికి కూడా అక్రమాల పుట్ట తెలుసు మనకి. మహిళలపై వేధింపులు తెలుసు. వీళ్ళకి రాజకీయ నాయకులకు ఉన్న అక్రమ సంబంధాలు తెలుసు. అంటే సినిమా వాళ్ళకి, రాజకీయ నాయకులకి ఉన్న సంబంధం తెలుసు. సో, సినిమా వాళ్ళు రాజకీయ నాయకులకి ఎలక్షన్ అప్పుడు డబ్బులిచ్చి, లేదా వాళ్ళకి క్యాంపెయిన్ చేసి, కొంతమంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, కొంతమంది డిప్యూటీ సీఎంలు అవుతున్నారు, కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు. సో, సినిమా పరిశ్రమకి, రాజకీయ నాయకులకి అంత అవినాభావ సంబంధం ఉంది. సో, ఆ సంబంధాన్ని అడ్డుపెట్టుకొని చిన్న నిర్మాతలను ఎదగనీయకుండా, చిన్న నిర్మాతలు ఎవరుంటారనేది కూడా మనకు చూస్తే, సినిమా పరిశ్రమ మొత్తం కూడా 2 కులాల చేతిలోనే ఉందనే సంగతి మనకు తెలుసు. ఈ యాక్టర్స్ మొత్తం కూడా కమ్మ, కాపు వాళ్ళే ఉంటారు. అది మనకు తెలిసింది. నేను కొత్తగా చెప్పేదేం అక్కర్లే, అందరికి తెలిసేది. నిర్మాతలు కూడా వాళ్ళే ఉంటారు. వాళ్ళ అనుబంధంగా కొంతమంది రెడ్డిస్ కూడా వచ్చారు దీంట్లోకి. కాబట్టి కమ్మ, రెడ్డి, కాపు ఈ 3 కులాల యాక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ కలిపి ఇతర చిన్న చిన్న కులాల నుంచి వచ్చేవారిని, దాంట్లో ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఇంకో ఈ పై కులాల్లో కూడా ఇంకా సినిమా మీద ప్యాషన్‌తో వచ్చే చిన్న నిర్మాతలు కూడా ఉండొచ్చు. అంటే రెడ్డి, కమ్మ, కాపుల్లో కూడా. ఎందుకంటే అందరూ దాంట్లో వందల కోట్ల ప్రొడ్యూసర్లు కాదు. ఆ ప్యాషన్ కొద్దీ వచ్చేటువంటి చిన్న చిన్న నిర్మాతలు కూడా ఈ కులాల్లో కూడా ఉంటారు. సో, ఓవరాల్‌గా ఏందంటే చిన్న నిర్మాతలని దెబ్బతీసే ఈ కార్యక్రమం చాలా దారుణమైంది. దీన్ని ఖచ్చితంగా ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి నేను తెలుగు సినిమా నిర్మాతల మండలి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను.
సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి చిన్న నిర్మాతలకి మంచి అవకాశంగా ఉంది. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు. వారి నోటికాడి కూడుని లాగేసుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఒక నిర్మాత సో ఒక 1000 కోట్లు ఉన్నవాడు అటువంటి 10 తీసినానికి ఇబ్బంది లేదు, కానీ ఒక 5 కోట్లు 2 కోట్లు తీసుకొచ్చి పెట్టిన తర్వాత పెట్టుతున్నాడంటే వాడు అన్ని ఆస్తులు అమ్ముకొని లేకపోతే చాలా రిస్క్ తీసుకుని అప్పులని తీసుకొని దాని మీదే ప్రాణం పెట్టి తీసే నిర్మాతలు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళకి సినిమా బాగుంటుంది, సూపర్ టాక్ వస్తుంది, థియేటర్లు ఉండవు. సో మనం చూస్తే గతంలో సూపర్ కమెడియన్ ఏదైనా బాబు మోహన్ ఒక మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి సినిమా పరిశ్రమలో సీనియర్ నటుగా ఉన్న బాబు మోహన్ కూడా ఒక సినిమా రిలీజ్ అయ్యి ఒక సినిమా ఓన్గా ప్రొడ్యూస్ చేస్తే థియేటర్లు దొరక్క ఏడ్చి ప్రెస్ మీట్ పెట్టిన రోజులు నేను చూశాను. ఆ సమయంలో దాసరి నారాయణ గారు ఉండి కొంచెం అందరినీ పిలిచి మేనేజ్ చేసి కొంత ఏదో కొన్ని థియేటర్లు ఇప్పించాడు. సో అంటే ఆ సినిమా థియేటర్లో విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారు ఆ 4 ఫ్యామిలీస్ అనేది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. సో అందరూ కూడా అలాగా ఆయన మంత్రి గారు కాబట్టి ఆ టైంలో కొంత సర్వే కాగలిగారు. బట్ అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి అంశాలను కూడా అంటే చిన్న నిర్మాతలకు ఎక్కడైనా చిన్న పేదవాన్ని దొక్కటం అనేది బయట కనిపిస్తూ ఉంది. సినిమా పరిశ్రమలో కూడా అటువంటి అదే ధోరణి కనిపిస్తూ ఉంది. చిన్న నిర్మాతల్ని చిన్న డైరెక్టర్ని తొక్కేసే ప్రక్రియ జరుగుతుంది. అదే సమయంలో సినిమా పరిశ్రమ జరిగే అక్రమాలకి మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లేదు. అది మీకు తెలుసు. ఒక మహిళా నటి ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు ఇప్పుకొని కూర్చున్నటువంటి స్థితికి దిగజారింది. సో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ సినిమా పరిశ్రమలో కూడా ఇలా జరగలేదు. ఒక మహిళ నన్ను సినిమా అవకాశాలు ఇస్తా అని చెప్పి శారీరకంగా వాడుకొని వదిలేసి మోసం చేశారని బజార్లో బట్టలు ఇప్పుకొని ఛాంబర్ ముందు కూర్చున్న సంఘటన భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ సినిమా పరిశ్రమ ఆఫీస్ ముందు కానీ ఛాంబర్ ఆఫీస్ ముందు జరగలేదు. అది మన తెలుగు సినిమా ఛాంబర్ ముందు జరిగింది. అది మన దౌర్భాగ్యం అనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. అటు ఈ సినిమా నిర్మాతలు, సినిమా పెద్దలు, సినిమా పరిశ్రమ జరిగే అక్రమాలని, ఇటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యవహారాలను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎవడు మాట్లాడు. కనీసం కేరళ గవర్నమెంట్ అన్న ఒక సుప్రీంకోర్టు జడ్జితో ఒక కమిటీ వేసేసి కొంత చక్కదిద్ద ప్రయత్నం చేస్తున్న తెలుగు పరిశ్రమని ఆల్రెడీ ముఖ్యమంత్రి రాసిన లెటరు. సో మనం ఛాంబర్ కూడా పెట్టాము, దళిత్ ద్రవిడియన్ ఫిల్మ్ ఛాంబర్ అని చెప్పేసి డిఎఫ్సిసి పేరు మీద నేను ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డికి లెటర్ కూడా రాయటం జరిగింది. సినిమా పరిశ్రమలో మహిళల మీద జరిగే ఆఘాయిత్యాలపైన ఒక స్వతంత్ర జ్యుడిషియల్ కమిషన్తో ఎంక్వైరీ అని చెప్పి అడగడం జరిగింది. దాని మీద ఏమైనా చర్యలు తీసుకోలేదు. మనకు తెలిసి ఏం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా నిర్మాతలు మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీ నిర్ణయం ఏదైతుందో చిన్న నిర్మాతలకి, చిన్న నటులకి, చిన్న దర్శకులకి, ఇప్పుడే ఎదుగుతున్నటువంటి చిన్న 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్ మొత్తాన్ని కూడా ఇది గొడ్డలు పెట్టి అవుతుంది. సో వారి నోటికాడి అంటే మా నోటికాడి కూడలాగేసే ప్రయత్నం చేయొద్దు. ఆల్రెడీ మీరు పెద్ద పెద్ద సినిమాలు తీసి 1000 కోట్లు సంపాదించుకున్నారు కాబట్టి ఈ చిన్న పరిశ్రమకి అవకాశాలు పోగొట్టకుండా మీరు కాపాడాల్సిన బాధ్యత మీకుంది. మీరు అలాగే కంటిన్యూ అవుతుంటే ఇంకా మాకు మీరు తప్పదు, మీరు ఇలాగ చేస్తామంటే దానికి తిరుగుబాటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది మీరు భారీ రూపంలో ఉంటుంది, అది మీరు ఊహించలేరు. సో కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళు మరోసారి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ, తెలుగు ప్రేక్షకులు కూడా దీన్ని గమనించాలి. సో మనకి మంచి సినిమా కావాలి తప్పించి కానీ పలానా కుటుంబం నుంచే రావాలి, పలానా హీరో నుంచే రావాలి, పలానా నిర్మాత నుంచే రావాలని మనకు అవసరం లేదు. సమాజానికి పనికొచ్చే, సమాజాన్ని చైతన్యం చేసే, సమాజానికి ఏదో రకంగా మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు, అది వాడు చిన్నవాడైనా పెద్దవాడైనా 100 కోట్ల సినిమా అయినా ₹1,00,00,000 సినిమా అయినా కూడా మనకు కావాల్సింది సమాజానికి పనికొచ్చే సినిమాలు. కాబట్టి అలాంటి ఆలోచన మీకు ఉంటుంది. కానీ మీ దగ్గరికి సినిమాని రానియకుండా చేయడానికి కొంతమంది పెద్దలు కుట్రలు పండుతున్నారు. ఆ కుట్రలను సామాన్య ప్రజల్లో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి
తెలుగు ప్రేక్షకులకు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. సో, కాబట్టి మరొకసారి తెలుగు సినిమా ఛాంబర్ వాళ్ళు ఈ 8 వీక్స్ ఓటీటీలో నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా విత్‌డ్రా చేసుకోవాలి. సినిమా నిర్మాతకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే మీ సినిమా పరిశ్రమ అనేది మార్కెట్‌లో వచ్చినటువంటి పండుబడిన ఫ్రూట్స్ లాంటివి. సో, మనకి మార్కెట్‌లో వస్తాయి. ఫ్రూట్స్ వస్తాయి. అది వారం రోజుల కంటే వాటి సీతాఫల పండు ఉంటది. సీతాఫల పండు చెట్టు నుంచి వచ్చిన తర్వాత అది వారం రోజులు తినకపోతే అది ఆటోమేటిక్‌గా నీకు వేస్ట్ అయిపోతుంది. అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది. పాడైపోతుంది. సో, సినిమా గూడా అలాగే ఉంటది. సినిమా రిలీజ్ అయిన ఒక వెంటనే థియేటర్‌లు దొరకకపోతే ఎంత సూపర్ సినిమా అయినా సూపర్ ఫ్లాప్ అవుతుంది. ఆ సమయంలో మన నిర్మాతలకు థియేటర్లు అందించలేని స్థితిలో తెలుగు పరిశ్రమ ఉంది గాబట్టి, వాళ్ళకి వేరే రకంగా తన సినిమాని ప్రమోట్ చేసుకొని, మార్కెట్ చేసుకొని, జనాలకు రీచ్ అయ్యే మార్గాలు ఉన్నటువంటి ఏకైక మార్గం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. వీటిని మనం కాపాడాల్సిన అవసరం ఉంది. గతంలో తమిళనాడులో గూడా ఇట్లాగే ఒక సమస్య వచ్చినప్పుడు తమిళనాడులో కమల్ హాసన్ సినిమాకే థియేటర్లు ఇవ్వనంటే 'భారతి 2' అనుకుంటా సరే అది 'దశావతారం' అనుకుంటా జయలలిత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు థియేటర్లు ఇవ్వడానికి అందరిని ఇతను అడ్డుపడి అందరిని మేనేజ్ చేసి థియేటర్లు ఇవ్వద్దని చెప్తే అతను డైరెక్ట్‌గా నేను టీవీ ఛానెల్‌లో టీవీ ఛానెల్ రిలీజ్ చేస్తాను, టెలికాస్ట్ చేస్తాను అది స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మొత్తం షేక్ అయ్యారు. తమిళ పరిశ్రమ మొత్తం మళ్ళా రాయబారాలు జరిపి అతన్ని థియేటర్లు ఇప్పించడం జరిగింది. తర్వాత ఆ సినిమా రిలీజ్ 'దశావతారం' అంత సూపర్ హిట్ సినిమా అని తెలుసు. సో, సినిమాల దమ్ముంటే ప్రజలకు రీచ్ అవ్వడానికి ఉన్న అన్ని అవకాశాలను సినిమా పరిశ్రమ ఎంకరేజ్ చేయాల్సింది పోయి, సినిమా పరిశ్రమని వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా వెనక్కి తీసుకపోతే దీన్ని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేను మనవి చేస్తూ, అలాగే సినిమా పరిశ్రమ మీద ప్రభుత్వ నియంత్రణ తగ్గింది. సినిమాల్లో ఉన్నటువంటి అక్రమాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు. సినిమా పరిశ్రమ ఉన్నటువంటి భూ కబ్జాల మీద పెట్టట్లేదు. సినిమా పరిశ్రమ ఉన్నటువంటి డ్రగ్స్ మీద గానీ, లిక్కర్ మీద గానీ, లేకపోతే విచ్చలవిడి వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కానీ కేవలం వాళ్ళు ట్యాక్స్‌ల మీదనే దృష్టి పెడుతూ సినిమా పరిశ్రమ జరిగే అన్ని రకాల భాగవతాలను విస్మరిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. సినిమా పరిశ్రమ మీద నిరంతరం మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను.